పార్టీ మారారు చాలామంది కూడా. పార్టీ మరి ఇప్పుడు జనసేన వైపు క్యూ కడుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీలో చాలా యాక్టివ్ పాలిటిక్స్ చేసిన వ్యక్తులు ఉన్న పళంగా వాళ్ళ అధికారాన్ని కోల్పోయినాక ఇప్పుడు ఉన్న పళంగా జనసేనలోకి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు నచ్చాయి, ఆయన భావజాలం బాగా నచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఈ బాటలో రావడం అనేది మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటి గుర్తెట్టి పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో 175కి 164 సీట్ల దాకా టీడీపీ జనసేన గెలుచుకున్నాయి. అంటే ప్రజలు వన్ సైడ్గా వచ్చి ఈ వైసీపీని తరిమి కొట్టాలన్న ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టే ఈ రోజున అంత మెజారిటీ టీడీపీకి జనసేనకి ఇవ్వటం జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, వాళ్ళ పిల్లల్ని దారుణంగా తిట్టినప్పుడు ఇప్పుడు చేరుతున్నటువంటి వైసీపీ అగ్రనాయకులు అందరూ కూడా వాళ్ళు ఏ కులానికి సంబంధించిన, ఏ మతానికి సంబంధించిన, వాళ్ళు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళైనా కానీ ఆ రోజున వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏడుస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు, చంద్రబాబు గారి కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు ఈ నాయకులంతా ఎందుకని ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటకు రాలేదు? ఈ రోజున బయటకు వచ్చారంటే నిజమైన జనసేన కార్యకర్తలు కానీ జనసేన అభిమానులు కానీ ఒకటే ఆలోచిస్తారు. ఇన్నాళ్ళు జెండా పట్టుకొని కష్టపడి మెట్టు ఎక్కుతా ఈరోజు ఒక స్థాయికి వచ్చిన జనసేన మిడిల్ నాయకులు అందరూ కూడా వీళ్ళందరూ అడ్డమే కదా. వాళ్ళు కష్టపడకుండా వాళ్ళు దోచుకున్నది దాచుకోవడానికి వాళ్ళ సెక్యూరిటీ కోసం జనసేనను టీడీపీలోకి ఈరోజు రావచ్చు. కానీ రానున్న తరాల్లో జనసేనకు కానీ టీడీపీకి కానీ బలం లేదనుకుంటానికి లేదు కదా. ఇప్పుడు 164 సీట్లు ఉన్నాయి, 21, 22 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇంకా ఏం కావాలి టీడీపీకి జనసేనకి? వీళ్ళందరూ రావటం మూలంగా జనసేనలో ఉన్న కేడర్ మైండ్ అంతా అల్లకొల్లోలం అయిపోయింది, వాళ్ళ ఎదుగుదల ఆగిపోయింది. టీడీపీలో కూడా అలాగే జరిగిద్ది. దాని మూలంగా ప్రజలకి, జనసేన కార్యకర్తలకి, టీడీపీ నాయకులకి మైనసే కానీ ప్లస్ అవటం అంటూ ఏముండదు. కాకపోతే కొత్తగా వచ్చిన నాయకులకు మాత్రం వాళ్ళ కేసుల నుంచి, వాళ్ళ ఆస్తుల నుంచి, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ దక్కించుకోవడానికి పార్టీ ముసుగు కప్పుకుంటున్నారే కానీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కొద్దిగా పుంజుకొని పర్లేదు అనుకున్న రోజున వీళ్ళందరూ మళ్ళీ వెళ్ళరని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా? జనసేన కానీ టీడీపీ కానీ ఇవ్వలేరు కదా. అలాంటప్పుడు ఎవరైతే కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ సొంత కార్యకర్తలే పనిచేశారు, నాయకులు ఎవరు పనిచేయలే. కార్యకర్తలు పనిచేయబట్టే ఈ రోజున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగలిగారు. అలాంటి కార్యకర్తల నాయకులుగా చేశారు ఒక చంద్రబాబు నాయుడు గారు. ఒక మామూలు సాధారణ కార్పొరేటర్ అభ్యర్థిని ఎంపీని చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతోమందిని ఎమ్మెల్యేలు చేశాడు, కొత్త వాళ్ళని. కొత్త యువతరాన్ని తీసుకొచ్చే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకులను తీసుకొచ్చి పార్టీ ఎక్కడ మైనస్ అయిద్దో అని మాకు ఆలోచనే తప్ప మాకు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఇష్టమే. మేము కామన్ మ్యాన్స్. మాకు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తీసుకుంటే ఏంటి, చంద్రబాబు గారు ఎవరిని తీసుకుంటే ఏంటి, రోజువారీ మా జీవితం గడిచిపోతూ ఉంటుంది. కానీ ఇలాంటి కుళ్ళు కుతంత్రాలతో నిండి ఆ రోజున మిమ్మల్ని అందరినీ తిట్టిన రోజున వీళ్ళు ఎవరు ఒక్కళ్ళు బయటికి రాలా. కానీ ఈ రోజున వచ్చి వీళ్ళందరూ మేము జనసేనలో చేరతాం, మేము టీడీపీలో చేరతామంటే మీ దగ్గర ఉన్నది ప్రజాబలం ఉంది, వాళ్ళ దగ్గర రాజకీయ బలము, ఆర్థిక బలం ఉండొచ్చు. కానీ ప్రజల చేత ఎన్నుకొని మీరు ఇంత కష్టాల్లో కూడా మీ వెనకాల ప్రజలు నిలబడ్డప్పుడు మరి అలాంటి ప్రజలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మొన్నటిదాకా అవినీతి పరులని మనమే నిందించాం. ఈ రోజున వాళ్ళు మన దగ్గరికి రాగానే నీతి పరులు, నిజాయితీ పరులు, వాళ్ళు గంగలో మునిగొచ్చిన స్వామీజీలు అయిపోయారా? కాలేదు కదా. అందుకని ఒక్కసారి మళ్ళీ కొత్తగా వస్తున్న వైసీపీ నాయకులు ఎవరిని కూడా నాకు తెలిసి కార్యకర్తను కూడా జాయిన్ చేసుకుంటానికి మాలాంటి వాళ్ళకైతే ఇష్టం ఉండదు. అంటే గంగలో మునిగినంత మాత్రాన వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయా? అంటే ఈ పార్టీలోకి వస్తే వాళ్ళ పాపాలన్నీ ప్రక్షాళన కాపాడిపోతాయా? పార్టీకి ముందు వచ్చినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ అలాంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు, బాలశౌరి గారు కానీ, వాళ్ళు ఎవరి గురించి మేమేం మాట్లాడలేదే. కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చి జెండా పట్టుకున్నోడు కన్నా కష్టం తీరిపోయిన తర్వాత సుఖ సంతోషాలతో బెంజ్ కారులో తిరిగితే వెనకాల సెక్యూరిటీని పెట్టుకొని తిరుగుతున్నప్పుడు కారు డోర్ తీసిన ప్రయోజనం ఉండదు కదన్నా. ప్రజలకు ఏం కావాలి? కష్టంలో ఉన్నప్పుడు వచ్చారా లేదా? పవన్ కళ్యాణ్ గారికి కష్టంలో ఉన్నప్పుడు వచ్చింది ప్రజలు, ఆయనకు మళ్ళీ కష్టాలు వచ్చినా ప్రజల్లోనే ఉంటాడు. ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చినా ఆయన జనంతోనే ఉంటాడు, కాదని అంటలా. వీళ్ళు ఉంటారా? వీళ్ళకి జెండా కప్పి మన దాంట్లోకి తీసుకుంటున్నారు, లేదంటే టీడీపీలోకి తీసుకుంటారు. వీళ్ళందరూ ఉంటారా? పని చేస్తారా? వీళ్ళు అనేది తాలిం దినుసులుగాళ్ళు. ఇప్పుడు ఈ కూరలో వేస్తారు, రేపు పొద్దున ఇంకో కూరలోకి వెళ్తారు, అవతల ఎల్లుండి ఇంకో కూరలోకి వెళ్తారు. అందుకని ఇలాంటి వాళ్ళని ఎవరినైనా కానీ మనం చూడాల్సిందల్లా మన కూరలో వాడే టమాటా లాంటి వాళ్ళు సపోజ్ చెప్పాలంటే వాళ్ళు పప్పులోకి వెళ్తారు, దోసకాయలోకి వెళ్తారు, టమాటాలోకి వెళ్తారు. వాళ్ళు నాయకులు కాదు, రాజకీయ వ్యభిచారులు. పార్టీ మారే వాళ్ళందరూ కూడా రాజకీయ వ్యభిచారులే. ఎందుకంటే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెనకాలండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి పనులన్నిటికీ కొమ్ము కాసి జగన్మోహన్ రెడ్డి అందుకో
వాళ్ళందరూ కలిసి ఇన్ని అనరాని మాటలు అంటుంటే ఒక్కడ కూడా ఆ రోజు నోరు ఎత్తి మీరు ఇలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, ఇది తప్పు అని మీరు మాట్లాడలేకపోయారు. అలా మాట్లాడిన వాళ్ళు ఇద్దరు కూడా వసంత కృష్ణ ప్రసాద్ కానీ పార్థసారథి కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా. అంత కొమ్ములు తిరిగిన వల్లభనేని వంశీ కానీ, కొడాల నాని కానీ, రోజా కానీ, పేరు నాని కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ ఇలాంటి ఎదవలు సన్నాసులు అందరూ సంకనాగిపోయారు. ఎందుకు? తప్పు ఎక్కడ జరిగింది? తప్పు చేసింది మీరు, శిక్ష అనుభవించాల్సింది వాళ్ళు. కంపల్సరీ శిక్ష అనుభవించాలి. శిక్ష పడే టయానికి ఈడు మావాడని మా బుట్టలో వేసుకుంటానికి, చంద్రబాబు గారు ఆళ్ళోడని వాళ్ళ బుట్టలో వేసుకుంటానికి ప్రజలు మిమ్మల్ని గమనిస్తారు. గెలిచినప్పుడు కన్నా ఓడిపోయినప్పుడు మిమ్మల్ని ఎంత గమనించారో ఇప్పుడు మీరు గెలుస్తున్నారు. ఇప్పుడు ఒక కన్ను కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది కళ్ళు మీ మీద కనపడతా ఉంటాయి. మీరు చేస్తుంటే కరెక్టా కాదు? ఆ రోజు నీళ్ళు అవినీతి పరులు అన్నారు, ఈరోజు నీతి పరులు అయిపోయారా? మీరు ఎందుకు జాయిన్ చేసుకున్నారన్న ఒక ఆలోచన ప్రజల్లోకి రాకూడదు. ఎప్పుడైతే ఈడు మనోడు ఈడు తనోడు అని ఎప్పుడైతే జాయిన్ చేసుకుంటామో అప్పుడే పార్టీ కంపల్సరీ వీక్ అయింది. జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్క తప్పు ఏంటంటే మిమ్మల్ని తిడుతున్నప్పుడు ఖండించకపోవటం. అదే జగన్మోహన్ రెడ్డి కనుక ఖండించి ఉంటే ఈ రోజున మీతో సమకాలికుడిగా ఉండేవాడు, ఈరోజు సమన్యాయం జరిగేది. హిందువుల మీద దాడి జరిగినా ఖండించలేదు, గుళ్ళో అవినీతి జరిగినా ఖండించలేదు, సనాతన ధర్మం గురించి మాట్లాడినా ఖండించలేదు, రాముడు చెయ్యి నరికినా తల నరికినా ఖండించలేదు, రథం కాల్ చేసినా స్పందించలేదు, దేనికి స్పందించలేదు. తల్లికి చెల్లికి గల్లీలో నాయకుడికి కూడా ఏ విషయంలో కూడా స్పందించలేదు. అమర్నాథ్ని తగలబెట్టినప్పుడే స్పందించుంటే ఇలాంటి దాకా వచ్చేది కాదు కదా వైసీపీ పార్టీ. అమర్నాథ్ని తగలబెట్టినప్పుడు డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడే స్పందించుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు కదా జగన్మోహన్ రెడ్డికి. అదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు మదర్ గురించి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీలో పిల్లల గురించి మాట్లాడినప్పుడు స్పందించుంటే తప్పు, నువ్వు అలా తిట్టకూడదు అనుకుంటే నీకు ఈరోజు ఈ స్పందన వచ్చేది కాదు కదా. నువ్వు 11కు పడిపోయాడు కాదు కదా. మేము ఎందుకు తాలిం దినుసులు గాళ్ళు అంటున్నాం అంటే వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వండుకో, సేరు బియ్యం వండుకో, దే తిని పడుకో, అంత మటుకే. ఇంకొక జన్మెత్తిన జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసినంత మటుకి ఏ కమ్యూనిటీలో కూడా జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూసిన ఏ వ్యక్తులు కూడా, వాళ్ళ నాయకులను చూసిన ఏ వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు కాదు కదా రాజకీయ భవిష్యత్తే ఉండదు. మేము గతంలో పవన్ కళ్యాణ్ గారికి 4 సంవత్సరాల క్రితం కులం పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టినప్పుడు మేము అప్పుడు వైసీపీలో ఉన్నాం. బయటకు వచ్చాం, నీ సంగతి ఏంటో తెలుస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఆటో అతనికి, ప్రతి ఒక్క రిక్షా అతనికి, ప్రతి ఒక్క రోడ్డు మీద పనిచేసుకునే అతనికి మేము ఒక్కటే చెప్పాం, ఎట్టి పరిస్థితులు ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి వీల్లేదు. మా జీవితంలో మా కంఠంలో ప్రాణం ఉండగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రానికి పనికిరాడు నాయకుడు. ఇప్పుడు వాళ్ళ చెల్లి వస్తుంది, వాళ్ళ చెల్లి వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఇక వాళ్ళ ఫ్యామిలీ భూస్థాపితం అయిపోయినట్టే లెక్క. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సనాతన ధర్మానికి ఎదురెళ్తే 10 టైర్లు లారీ కింద నిమ్మకాయ పరిస్థితి అయిపోయింది, కానీ వాళ్ళ భవిష్యత్తు ముందుగా వెళ్ళదు. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఈ ఒక్క రాష్ట్రానికి కాదు, ఈ దేశానికే ఆదర్శం. ఆయన పదవుల కోసం 4 మెట్లు ఎక్కాడు, నీరసంగా ఉందన్నాడు. నువ్వేంటి మరి కొబ్బరికాయ కొడతానికేంటి, నీకు రాయి పైకి వచ్చింది, నువ్వేంటో వంగను కూడా వంగకుండా ఇట్టా కొట్టావు. మరి డూపు కూడా ఒకటి వేయించుకొని అక్కడికి వెళ్ళారు దంపతులందరూ. ఇదేంటి మరి? దీనికి ఎవరు సమాధానం చెప్పరా? వైవి సుబ్బారెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఏమైపోయారండి? తిరుపతిలో ఏం చేస్తున్నారు? గుండులు కూగుతున్నారా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు గుండి కూగుతున్నారు, వీళ్ళే గుండి కూగుతున్నారు. శుభ్రంగా ప్రతి ఒక్కరికి గుండు చేయటం, బొట్టు పెడతాం, నామాలు పెడతాం. కర్రలకు కూడా డబ్బులు తీసుకున్నారు కదండి పుల్లు తరవటానికి. ఇప్పుడు కార్యకర్తలను తరవటానికి ఇప్పుడు మీకు ఏం కావాలో అవి చూసుకోండి. ఫస్ట్ రాజకీయాలు ఎప్పుడు మీ ఇంటి దొడ్లో ఉంటాయి, మీరు చెప్పినట్టు తింటాయి అనుకుంటాం పొరపాటు. మీరు ఎప్పుడైతే తొక్కకూడని పాము తోక తొక్కారో ఆ రోజే మేము పగబట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచాడు, మా డ్యూటీ అయిపోయింది, మాకు సంబంధం లేదు. మళ్ళీ ఆయన ఊసు కానీ ఆయన జోలికి కానీ వచ్చిన రోజున ఈ రాష్ట్రంలో 30% ఉన్న కాపుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు కన్నా అర్థమై ఉండాలి. చాలామంది కాపులు, వైసీపీ కాపులకు చెప్తున్న అంబటి రాంబాబు కానీ వీళ్ళకి కానీ, మీరు ఏ కూతలైతే కూసారో మీరు కనుక వీళ్ళ తిరిగి ఈ పార్టీలో కనుక వచ్చిన రోజున ఆ రోజునే మా పార్టీ కూడా భూస్థాపితం అయిపోయింది. వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి. రాంబాబు గారు కూడా మళ్ళీ జనసేనలోకి వచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు జనసేన పరిస్థితి ఏంటి? జనసేన పరిస్థితి కాదు, టీడీపీ పరిస్థితి కాదు, మొత్తం జెండా పీకేసి అంతా అస్సామే. అసలు వాళ్ళు రాజకీయ నాయకులు కాదన్న, రాజకీయ వ్యభిచారులు వాళ్ళు. అంబటి రాంబాబు గారు కానీ, రోజా గారు కానీ వీళ్ళు అసలు ఇప్పుడు సుఖంగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలండి రూపాయి తిని కోట్లు సంపాదించుకున్నారు. రూపాయి లేనోడు కూడా కొన్ని కోట్లకు పడగలెత్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని కష్టాల్లో ఉన్నారు. మీ ఆస్తులు బయటికి తీసుకొచ్చి ఈరోజు కార్యక్రమాలు చేయొచ్చుగా.
విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండొచ్చుగా. అంటే సుఖంగా ఉంటే ఒకటి కావాలి. వీళ్ళు ఏంటంటే ఎండాకాలం ఏసీ ఉన్నోడితో సావాసం చేస్తారు, వానాకాలం గొడుగున్నోడితో సావాసం చేస్తారు, చలికాలం రగ్గున్నోడితో రగ్గులో దూరతారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఈ రాష్ట్ర పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మాత్రం దయచేసి చంద్రబాబు గారు కానీ జనసేనలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ చేసుకోవద్దండి. వీళ్ళు కాలాలకు అనుగుణంగా మారే మన నక్కలు తోడేళ్ళు అంటారు కదా, ఆ జాతికి సంబంధించిన నాయకులు వీళ్ళు నాయకులు కాదు. నాయకులు పేరు చెప్పుకొని తెల్లబట్టలు వేసుకొని కారుల్లో తిరుగుతున్నటువంటి సాధారణ ఊసరవల్లులు. ఇలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా 1-2 సార్లు కనిపెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళి పార్టీ భవిష్యత్తు ఎంత ఉంది, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఒక అడుగు తగ్గినా కానీ ఆ రోజున 21 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు తీసుకుంటే ఇయ్యేనా అని అన్నారు. పిఆర్కే ప్రసాద్ ఆడేవాడో సాక్షివాడు. మరి ఈ రోజున మీరు 175కి పోటీ చేశారు కదరా, 175 అన్నారు కదా, మరి 11కు పడిపోయినప్పుడు మీ మొహాలు ఎక్కడ పెట్టుకున్నారు? మీరు ఇంకా రోడ్డు ఎందుకు ఎక్కుతున్నారు? నాకు తెలిసి ఇంకో 15-20 సంవత్సరాలు మీరు రోడ్డు మీదకి రాకుండా ఉంటే మంచిది. వస్తే జనాల చేతిలో మాత్రం